Settings flow. Okay, good morning. Today we are going to discuss about turbo jet engine. Okay. So today we are going to see here turbo jet engine. First, we are going to see how to construct the turbojet engine. Just observe how to construct the turbojet engine. Parallel గా మీరు కూడా డ్రా చేసుకోండి. వారు కూడా రాలేదు. Participants, mute all. Okay. Then now here we see ఇక్కడ మనం చూసినట్లయితే టర్బైన్ యూజ్ చేస్తాం. ఇంతకుముందు మనం చూసిన ర్యామ్ జెట్ ఇంజిన్ లో కానీ పర్ల్స్ జెట్ ఇంజిన్ లో కానీ మనం ఎక్కడ టర్బైన్ యూజ్ చేయలేదు. ఓకే, బట్ ఇన్ హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ టర్బైన్. This is combustion chamber. I am going to draw here. See, this one is coming here like this. And now here we are going to see this is the combustor. See here fire. ఈ విధంగా మనకి ఫైర్ అవుతుంది కంబస్టర్ లో. So this is fire. And now here it come exist. This is nozzle. Take nozzle in here. The exhaust power, it will come like this. Okay, high pressure తోటి మనకి వచ్చేసరికి ఏంటంటే బయటికి వెళ్తుంది అనమాట. So then here we see compress turbine. Now I am going to draw the turbine here. Now you see here turbine. This is the vanes of turbine. I give some sample vanes like this. This turbine is rotating heavy speed. This is the end of the turbine. Okay. See here, this one is turbine. And then now here this turbine is rotating. This is casing. I'm going to draw casing of the turbine. This is air intake. Now here it will come intake. So this portion is called combustor. And then now here is coming from this one is called augmenter. Okay, and now here this one is called turbine. This one is turbine. This turbine is moving very fast, and now this one is called nozzle. This is compressor. Now here is compressor. Okay, this is the diagram of turbo jet engine. Turbojet engine. So now see here the compressor, air will intake first of all in here.
ఓకే, కంప్రెసర్. ఈ కంప్రెసర్లోకి మనకు ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్ అనేది ఇంటేక్ అవుతుంది. సో ఇంటేక్ అయినప్పుడు ఈ కంప్రెసర్లో ఉన్న ఈ వెయిన్స్ ఏం చేస్తాయి అంటే ఎక్కువగా రొటేట్ అవుతూ ఉండటం వల్ల మనకి ఎయిర్ వచ్చేసి ఫుల్గా కంప్రెస్డ్ అయిపోతుంది. సో ఇన్ దిస్ కంప్రెస్డ్ ఎయిర్ ఈస్ పాస్డ్ త్రూ టు టర్బైన్. ఓకే, ఈ కంప్రెసర్ నుంచి మనకి ఇప్పుడు ఎప్పుడైతే ఈ కంప్రెసర్ లోకి ఎయిర్ అనేది పాస్ అవుతుందో ఈ వెయిన్స్ అనేది రొటేట్ అవడం వల్ల ఏమవుతుందో ఆటోమేటిక్ గా టర్బైన్ కూడా హై స్పీడ్ తో రొటేట్ అవుతా ఉంటుంది. ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్స్ ఉంటాయి కంబస్టర్ లో. సో ఈ ఫ్యూల్ ఇంజెక్టర్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్యూల్ స్పిల్ చేయడం వల్ల మనకి హై ప్రెషర్ తోటి ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే హై ప్రెషర్ తోటి ప్రొడ్యూస్ అవుతుందో ఫ్లేమ్, ఆ ఫ్లేమ్ అనేది మొత్తం కూడా హై వెలాసిటీ తోటి మనకి ఈ నాజిల్ ద్వారా బయటికి ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. నాజిల్ ద్వారా బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. సో దట్ ద థింగ్ ఇస్ కాల్డ్ the jet will move heavy fast to the forward direction. So it will come speed around 60 meter per seconds to 120 meter per second will develop combustion chamber. Okay, combustion chamber లో మనకి 60 meter per seconds నుంచి 120 meter per seconds లో మనకి వెలాసిటీలో మనకి పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఏంటంటే ఈ జెట్ అనేది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ద కంపారిజన్ బిట్వీన్ ర్యామ్ జెట్ అండ్ టర్బో జెట్. ఇక్కడ చూసినట్లయితే మనకి టర్బైన్ యూజ్ చేస్తున్నాం. హై స్పీడ్ కోసం టర్బైన్ యూజ్ చేయటం వల్ల దీన్ని టర్బో జెట్ ఇంజిన్ అయిపోయింది. ఓకే, సో ఈ టర్బైన్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ర్యామ్ జెట్ ఇంజిన్ తో కంపేర్ చేసినప్పుడు మనకి ఈ ఇంజిన్ అనేది ఎక్కువ ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉంటుంది అనమాట. అంటే హై స్పీడ్ తోటి మూవ్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనం ఈ టర్బో జెట్ ఇంజిన్ అనేది వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఓకే, సో దెన్ హియర్ వి సీ ఈ కంబషన్ ఛాంబర్. ఓకే, ఈ కంబషన్ ఛాంబర్ లో కనుక మనం చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంబషన్ ఛాంబర్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ర్యామ్ జెట్ ఇంజిన్ లో డైరెక్ట్ గా కంబషన్ అవుతుంది, బట్ హియర్ మనం వీఆర్ యూజింగ్ టర్బైన్. ఓకే, సో దెన్ టర్బైన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ద కంబషన్ ఛాంబర్ కూడా మనకి డిఫరెంట్ గా ఉండాలి. సో దీంట్లో మెయిన్ గా మనం చెప్పుకోవాలంటే 3 types ఆఫ్ కంబషన్స్ యూజ్ చేస్తాం దీంట్లో. ద ఫస్ట్ వన్ ఈజ్ CAN, CAN, అండ్ సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ annular. Okay, third one is called can plus annular. ఓకే, ఈ టైప్ ఉన్న కంబషన్స్ యూజ్ చేస్తాం. సో అసలు ఈ టైప్ ఆఫ్ కంబషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం వన్ బై వన్. ఓకే, ఈ కంబషన్ ఛాంబర్ లో కంబషన్ ఎలా టేక్స్ ప్లేస్ అనేది చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్. Yes, it will come clarity. So you see here clearly, this is the one type of combustion. Okay, ఈ డాటర్ లైన్స్ ఏంటి, ఈ టార్క్ లైన్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను. అలాగే ఇంటూ మార్క్స్. Then see here, I represent here, this is symbol is meaning is fuel injector, fuel inlet. You can take fuel inlet. Okay, this is fuel inlet. And then here we see some of the lines it will draw like this. So this means is called liner. And then now this one is called casing. So totally this is casing. Okay, this is liner. And then here is fuel intake. ఈ విధంగా ఫ్యూల్ ఇంటేక్ అనేది జరుగుతుంది. ఓకే, ఫ్యూల్ ఇంటేక్ జరిగినప్పుడు మనకి ఇంజెక్టర్ అంటే కంబస్టర్ లో ఏదైతే ఫ్యూల్ ఇంజెక్టర్ యూజ్ చేస్తామో ఆ ఫ్యూల్ ఇంజెక్టర్ లో స్పార్క్ ప్లగ్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి హై పవర్ డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దెన్ నౌ హియర్ వి సీ దిస్ వన్ ఈస్ కాల్డ్ ఆనులర్ కంబస్టర్. ఈ విధంగా ఉండే దాన్ని మనం ఆనులర్ కంబస్టర్ అంటాం. ఓకే, దెన్ వి సీ నెక్స్ట్ వన్. You see here, ఇక్కడ లైనర్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్క ఇక్కడ చూడండి టోటల్ సెక్షన్ మొత్తం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క సెక్షన్ లో డిఫరెంట్ గా మనకి ఫ్యూల్ అనేది బర్న్ అవుతా ఉంటుంది లోపల ఇన్సైడ్ లో.
సపరేట్ గా బర్న్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి హై పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఫ్యూల్ ఇంటేక్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్లో వి టేక్ ఫ్యూల్ ఇంటేక్. ప్రతి దాంట్లోనూ మనం ఫ్యూల్ ఇంటేక్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఈ టైప్ ఉండేదాన్ని మనం క్యాన్, CAN క్యాన్ ఆర్ ట్యూబులర్ కంబస్టర్ అంటాం. ఓకే, క్యాన్ ఆర్ ట్యూబులర్ కంబస్టర్ అంటాం. సో ఇప్పుడు క్యాన్ అండ్ యాన్యులర్ ఈ రెండు కలిపి ఒకే కంబషన్ ఉండేదాన్ని మనం ఇప్పుడు క్యాన్ యాన్యులర్ కంబషన్ ఛాంబర్ అంటాం. సో యు సీ హియర్, this is Linus, okay, and then now here just observe like this. This is CAN and this one is annular. So both are in one section, that is called a combustion chamber. This type of combustion chamber is called a CAN and annular combustion chamber. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఫ్యూల్ ఇంటేక్. సో ఈ విధంగా మనం 3 టైప్స్ కంబషన్ ఛాంబర్స్ యూజ్ చేస్తాం అనమాట. యూజ్ చేసేసి మనం హై పవర్ జనరేట్ చేసి జెట్ ఇంజిన్ మనకి ఫాస్ట్ గా ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవడానికి యూజ్ అవుతా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కంబషన్ ఛాంబర్ లాంగిట్యూడ్ అండ్ క్రాస్ సెక్షన్స్. దిస్ వన్ is called here figure names. Combustion chamber, longitudinal and cross section. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కంబషన్ ఛాంబర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ పోర్షన్ లో మనకి ఇవి ఉంటాయి అన్నమాట. సో రౌండ్ గా ఉంటాయి. సో ఆ రౌండ్ గా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఫ్యూల్ అనేది ఇంటేక్ అయ్యి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ ఈ విధంగా చుట్టూ ప్రొడ్యూస్ అవటం వల్ల మనకి ఏంటంటే హై ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్లేమ్స్ ఉన్నాయి చూసారు, ఇక్కడ మీకు ఇచ్చాను కదా, ఈ ఫ్లేమ్స్ అనేవి రౌండ్ గా ఫ్లేమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఓకే, సో రౌండ్ గా ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ టర్బైన్ హై స్పీడ్ తో రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే టర్బైన్ హై స్పీడ్ తో రొటేట్ అవుతుందో ఎయిర్ ఇంటేక్ అనేది కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉంటుంది. ఫాస్ట్ గా జరిగిపోవటం వల్ల హై ప్రెషర్ తోటి హై వెలాసిటీ తోటి మనకి ఇక్కడ హాట్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో కంబషన్ ఛాంబర్ లో, ఆ హాట్ గ్యాసెస్ మొత్తం కూడా హై ప్రెషర్ హై వెలాసిటీ తోటి నాజిల్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, బయటికి వెళ్ళిపోవటం వల్ల మనకి జెట్ అనేది హై స్పీడ్ తోటి ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టర్బోజెట్ ఇంజిన్. ఓకే, అండ్ నౌ హియర్ వి సీ this one is called this part. Okay, here is coming from here diffuser. This one is called diffuser and this one is called compressor and this one is called nozzle, exhaust gases. Okay, so ఈ విధంగా 3 భాగాలుగా డివైడ్ చేసేసాం. ఓకేనా, 3 భాగాలుగా డివైడ్ చేసేసి diffuser you can intake the air, compressor you can compress the air, and combustion chamber it will take the place combustion. Okay, and after nozzle is throw the hot gases from outside. Okay, from combustion chamber to outside. ఈ కంబషన్ ఛాంబర్ మనకి ఫైర్ అవడం కోసం కూడా 3 రకాలు చెప్పుకున్నాం ఇక్కడ, కెన్, యాన్యులర్, కెన్ ప్లస్ యాన్యులర్. సో ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇవి. యాన్యులర్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది, కెన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేసి ఒక కంబషన్ ఛాంబర్ మనం కనుక క్రియేట్ చేసామంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ మూడిట్లో ఏదైనా వాడచ్చు. దీంట్లో కంపేర్ చేసి చూసినట్లయితే మనకి ఎక్కువగా ఇది కనుక అయినట్లయితే మనకి హై ప్రెషర్ అండ్ వెలాసిటీ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి యాన్యులర్ ప్లస్ కెన్ రెండు ఉన్నాయి. ఇది చూడండి, డైరెక్ట్ గా ఫ్యూల్ అనేది ఈ విధంగా సపరేట్ గా ఇంటేక్ తీసుకుంటా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ట్యూబులర్స్ అరేంజ్ చేయడం వల్ల ట్యూబులర్స్ లో మనకి ఫ్యూల్ అనేది ఇంజెక్ట్ అవడం వల్ల హై ప్రెషర్ తోటి మనకి ఫైర్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఫైర్ అనేది బయటకు వస్తుందో ఆటోమేటిక్ గా మన ఇంజిన్ ఏదైతే ఉందో అది హై స్పీడ్ అండ్ హై వెలాసిటీ తోటి మనకి అదే హై ప్రెషర్ తోటి ఫార్వర్డ్ డైరెక్షన్ లో మనకి మూవ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టర్బోజెట్ ఇంజిన్. ఓకే, ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టర్బోప్రోప్ ఇంజిన్, అనదర్ ఇంజిన్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.
ఒక్క నిమిషం. Yes. And give some time to draw this one, not here, this one. Okay, this is explanation diagram. Now he can see. He can take screenshot about this. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ పిక్చర్ ఫస్ట్. ఇది తీసుకున్న తర్వాత ఇది తీసుకోండి స్క్రీన్ షాట్. ఫర్ యువర్ రెఫరెన్స్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. ఎందుకంటే డ్రా చేసుకునే అంత టైం మనకు ఉండదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకా టోటల్గా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు. ఓకే, టర్బోజెట్ ఇంజిన్. ఓకే, సెట్టింగ్. ఓకే రైట్, మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? హలో, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నాగేష్. ఓకే నాగేష్. నాగేష్ టెలిఫోన్ పెట్టిరా ప్రైవేట్. ఇక్కడ తిన్న వాళ్ళందరూ ఆయనకే తెలుసు. హలో నాగేష్ సార్, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్? మళ్ళీ ఒకవేళ లక్ష్మీ సార్ క్లాస్ తీసుకుంటే మీకు ఉంటుందమ్మా. టైం ఎంసీఎంటీ క్లాస్ చూడండి ఎన్నింటికి ఉందో టైం టేబుల్లో. ఓకే నగేష్, అటెండెన్స్ తీసుకున్నావా? తీసుకున్నా సార్. రైట్, 27 మెంబర్స్ వచ్చారు చూసుకో. అవును సార్. ఇంకా రావాలి. ఓకే రైట్, అది కట్ చేయాల. సో ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేద్దాం. తీసుకున్నా.